ఆఖరికి బిలాము చరిత్ర అంతా మనకు తెలుసు. బయలుదేరిపోయాడు, ఇశ్రాయేలు ప్రజలను శపించాలని బయలుదేరుతున్న మార్గంలో 3 సార్లు అడ్డుకున్నప్పటికీ కూడా, గాడిద ద్వారా దేవుడు బుద్ధి చెప్పినప్పటికీ కూడా బిలాము ఆ మాటను వినకుండా ఆఖరికి వెళ్ళి నిలబడ్డాడు. నోరు తెరవగానే శాపం వచ్చిన వదులుగా ఏమొచ్చేస్తున్నాయి? ఆశీర్వాదాలు వచ్చేస్తున్నాయి. అవ్వట్లేదయా, చేంజ్ ద ప్లేస్ అన్నాడు. ప్లేస్ మార్చేయండి అన్నాడు. ఈ ప్లేస్ ఏదో కొంచెం మనకి ఆ పవర్ గట్టిగా లాగేసిన ప్లేస్ మార్చండి అన్నాడు. మళ్ళీ ప్లేస్ మార్చారు. రకరకాల కార్యక్రమాలు చేపట్టాడు. ఎన్ని చేపట్టినా బిలాము నోటులో నుండి దేవుని ప్రజల వైపుగా శాపవచనాలు రాలేదు. కారణం తెలుసా? దేవుడు రానివ్వలేదు. దేవుడు నా మన స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇక వెంటనే నిలబడి పలుకుతా ఉన్నాడు. మీరు 24వ అధ్యాయం తర్వాత ఇంటికి వెళ్ళినారు చదివితే చాలా విషయాలు ఉంటాయి. అతడు మాట్లాడే మాటలన్నీ కూడా బాలాకు చాలా ఇబ్బంది అనిపించింది. నేను పిలిచింది దేనికి? నువ్వు చేస్తున్న పనేంటి?